సుప్రభు వారి పేరిట ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. రాయలసీమ తెలంగాణలో అనేక చోట్ల షేర్ చేసుకున్నప్పటికీ కూడా ఈ గోదావరి ప్రాంతంలో సుదీర్ఘ విరామం తర్వాత అన్నతో కలిసి మీ అందరితో ఈ విధంగా మాట్లాడటం ఐ ఫీల్ వెరీ హ్యాపీ టు సీ ఆల్ ఆఫ్ యూ. సో మొదటి రోజు వర్తమానంలోనికి మనందరం వెళ్దాం. మీకు ఇవ్వబడినటువంటి శీర్షిక దేవునికి వెన్నుపోటు పొడుస్తున్న నర సమాజం. మీ అందరికీ తెలుసు వెన్నుపోటు అనే శబ్దానికి అర్థం ఏంటి అనేది. సాధారణంగా వెన్నుపోటు పొడిచాడు అనగానే చాలామంది గుర్తొస్తూ ఉంటారు. రాజకీయాల్లో కొంతమంది గుర్తొస్తూ ఉంటారు. ఝాన్సీ లక్ష్మీబాయి దగ్గర అయితే గంగాధర్ అనేటువంటి అత్యంత సన్నిహిత అంగరక్షకుడు గుర్తొస్తూ ఉంటాడు. బ్రిటిషోడు భారతదేశాన్ని ఆక్రమించుకోవటానికి ప్రధాన కారణం ఫ్లాసీ యుద్ధం. ఫ్లాసీ యుద్ధానికి ముందు బ్రిటిష్ వాడు శూన్యవాడికంటూ భారతదేశం లేదు. బ్రిటిషోడు భారతదేశం మీద పట్టు సాధించింది ఫ్లాసీ యుద్ధం ద్వారా. ఆ ఫ్లాసీ యుద్ధం జరగటానికి కూడా కారణం ఒక వెన్నుపోటు. వాడి పేరు మీర్జా ఉల్ అమీర్. ఒకడు భారతదేశంలో ఉన్నటువంటి సమాచారాలను, బెంగాల్ సంస్థానంలో ఉన్నటువంటి సమాచారాలను మోసుకొని పోయి కట్టకట్టుకొని బ్రిటిషోడికి ఇచ్చి భారతదేశాన్ని వెన్నుపోటు పొడిచాడు. ఇప్పటికీ వాడి పేరు నల్లక్షరాలతో రాయబడింది భారతదేశ చరిత్రలో. కాస్త దేశపు సరిహద్దులను దాటి ప్రపంచంలోనికి పరిగెడితే ఇటాలియన్లో ఒక జాతీయం ఉంది, ఎట్ టు బ్రూటస్. అంటే అర్థం ఏంటంటే బ్రూటస్ నువ్వు కూడానా అని. దానికి అర్థం ఏంటంటే జూలియస్ చక్రవర్తి ప్రపంచాన్ని చాలా అద్భుతంగా పరిపాలిస్తున్న రోజుల్లో జూలియస్ చక్రవర్తికి ప్రాణ స్నేహితుడిగా, జూలియస్ చక్రవర్తికి అంగరక్షకుడిగా, జూలియస్ అంటే ఎవరో కాదు, ఈరోజు మీరు జూలై అనే నెల పిలుచుకుంటున్న ఆయన వల్లే. ఈరోజు క్యాలెండర్లో 12 నెలలు ఉంటే జనవరి మొదలుకొని ఇది ఏప్రిల్ కదా, మే జూన్ తర్వాత వచ్చే జూలై నెల ఆయనదే, ఆయన పేరు మీద పెట్టిందే. ఆయన ఎవరు అపరిచితుడు కాదు, మనకు బాగా పరిచయమైన వ్యక్తి. మీలో చాలామంది జూలైలో పుట్టుండొచ్చును. మనందరం జూలై అనే మాసంలో ఖచ్చితంగా అడుగు పెడితేనే తప్ప తర్వాత మాసంలోకి వెళ్ళలేము. మనందరం ఏ నెలతో అయితే అవినాభావ సంబంధం కలిగి ఉన్నామో ఆ నెలకి కారకుడు జూలియస్. అలాంటి సీజర్ జూలియస్కి ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టాల్సిన అవసరత ఎంతగానో నమ్మి, ఎంతగానో ప్రేమించి, ఎంతగానో హక్కును చేర్చుకున్న బ్రూటస్ అనే వ్యక్తి వెన్నుపోటు పడటం ద్వారానే చచ్చిపోయాడు. ఇలాగా ప్రపంచంలో ఒక బ్రూటస్ ఏంటి, దేశంలో ఒక అమీర్ ఏంటి, మన తెలుగు రాష్ట్రాల్లో ఒక గంగాధర్ ఏంటి, బైబిల్లో ఇస్కరియోతు యోధా ఏంటి, అంతకు మునుపు జిమ్రీ దగ్గర పనిచేసిన ఒమ్రీ ఏంటి, ఇస్రాయేలు 19 మంది రాజులేంటి. ఇలా మరెందరో వెన్నుపోటు అనగానే వెంటనే టక్కన గుర్తొస్తూ ఉంటారు. కానీ మీకు బైబిల్ చెప్తుంది వీళ్ళ వెన్నుపోట్లు చాలా చిన్నవే. ఈ బ్రూటస్ వెన్నుపోటు, గంగాధర్ వెన్నుపోటు, అమీర్ వెన్నుపోటు, ఇవన్నీ చాలా చిన్నవే. అతిపెద్ద వెన్నుపోటు ఈ ప్రపంచంలో ఎవరైనా పొడిచారా అని అంటే వాడు పొడిచాడు. వాడు కరుడు గట్టిన మన మానవ జాతి సమస్తం ఆ వెన్నుపోటుదారుడే. పొడవబడిన వాడు ఎవడో కాదు, ఆయన మనల్ని సృష్టించిన దేవుడు. ఇంతకంటే వెన్నుపోటు ఏదీ లేదు. మిగతా వెన్నుపోట్లు అన్నీ కూడా ఈ వెన్నుపోటు ముందు బలాదూరవక తప్పదు. అంత భయంకరమైన వెన్నుపోటు మన మానవ జాతి దైవం కోసం పొడిచిందట. అది అన్నగారు మీకు వివరిస్తారు. దానికంటే ముందుగా తొలి పలుకుల్లో భాగంగా నేను ఒక 20 నిమిషాలు మీతో ముచ్చటిస్తాను. మీ అందరికీ తెలుసు దేవుడు 2 శతాబ్దాల పైచిలుకు బానిసత్వం నుండి ఇశ్రాయేలు సమాజాన్ని ఐగుప్తులో నుండి ఆయన పాలుతేనులు ప్రవహించే కనానుకి నడిపించాడు. వస్తున్నాడు ఐగుప్తు మహారాజు ఫరోలు అంటే. ఎందుకట ఇంత కఠినమైన నిర్ణయానికి ఎందుకు వచ్చారు అని అంటే 7వ వచనంలో ఉంది. 7వ వచనంలో ఇశ్రాయేలీలు బహుసంతానము గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలిరిగా వారున్న ప్రదేశం వారితో, వీళ్ళ పాపులేషన్ ఎక్కువైపోతుంది. ఈరోజు కూడా అంతే కదా, క్రైస్తవ జనాభా ఎక్కువ అవుతుందని మీ గోదావరి ప్రాంతాల్లోనే, ఉండి లాంటి ప్రాంతాల్లో ఎన్ని ఇబ్బందులు పెడుతున్నారో మీరు చూస్తున్నారు కదా. ఎస్సీ రిజర్వేషన్స్ క్యాన్సిల్ చేస్తామనే వాళ్ళు కొందరు, బెదిరించే వాళ్ళు కొందరు,
నువ్వు దళితుడివే కాదు, అసలు నిన్నేమన్నా నువ్వు పడాల్సిందే, నువ్వు మతం మారిపోయావు అని వెక్కిరించేవాడు ఒకడు. మత మార్పిడి నిరోధక చట్టాలు తెచ్చేవాడు ఇంకొకడు. దేశంలో అసలు క్రైస్తవులే ఉండకూడదనేవాడు మరొకడు. అనగద్రొక్కుతూ పురుగుల్ని తొక్కినట్టు తొక్కి నలిపేద్దాం అనుకుంటున్నటువంటి ఈ భావజాలం, ఈ ఐడియాలజీ ఇప్పటిదే కాదు, అది ఎప్పటి నుండో ఉంది. దేవుని ప్రజల్ని తొక్కేద్దాం అనుకునే ఐడియాలజీ. ఫరో జనాలు బాగా పెరిగిపోతున్నారని వెట్టి చాకిరీ చేయించడం ప్రారంభించాడు. ఎవరి చేత? ఎందుకు? వెట్టి చాకరీకి జనాభా పెరుగుదలకి ఏంటండి లింక్ అంటే, అసలు లింక్ అక్కడే ఉంది. సేళ్ళు ఆడాళ్ళు ఒక్క పిల్లోడి కోసం అలమటించిన చరిత్ర ఆదికాండం. పిల్లలు ఎక్కువైపోయి ఏం చేయాలో అర్థం కాక పిచ్చెక్కిపోయిన ప్రపంచం నిర్గమాకాండం. గొడ్రాళ్ళు ఒకవైపు, నిండు చోళాళ్ళు ఒకవైపు, రెండు వేరు వేరు ప్రపంచాలు కనపడతాయి మనకు ఆదికాండం నిర్గమాకాండాల్లో. ఈ ర్యాపిడ్ అంటారు దీన్ని, ర్యాపిడ్ ఎవల్యూషన్. భయంకరమైనటువంటి విస్తృతమైనటువంటి దేవుడి ఫలాలు వస్తూ ఉన్నాయి ఈ భూప్రపంచానికి. అలా వస్తూ ఉన్నప్పుడు ఈ ఫరో పెట్టినటువంటి భారాలు అసలు పని చేయలేకపోయినాయి. వెంటనే పిల్లలు కలుగుతూనే ఉన్నారు, వీడు పెడుతున్నాడు అని పిల్లలు కలుగుతూనే ఉన్నారు. వీడి ప్లాన్ వర్కౌట్ కాల. మరలా వీడు ఏం చేశారంటే, లేదు వీళ్ళు ఎంత పరిస్థితిలో మాట వినట్లేదని మగాళ్ళందరినీ చంపే ఇటుక తయారు చేసామనుకో, అక్కడ బేక్డ్ అనమాట. అవన్నీ కూడా ఎండపెట్టినవి, అర్థమైందా? ఎండపెట్టేటప్పుడు ఆ ఇటుకలు కనుక లోపల గడ్డి లేకపోతే చీలిపోయి కూర్చుంటాయి అవన్నీ. అందుకని ఏం చేస్తారంటే వాటిని ఖచ్చితంగా ఎండలో అవి ఖచ్చితంగా షేపులోకి రావాలంటే గడ్డి ఖచ్చితంగా పెట్టి తీరాలి. అలా గడ్డి పెట్టి తీరటానికి గడ్డి కావాలి. గడ్డి సగం వెళ్ళే కనపడతాయి మీకు. ఎందుకో తెలుసా? ఆ గడ్డి పీకే క్రమంలో రాచుకుపోయి ఆ చిత్తం నేలలోకి వెళ్ళేటప్పుడు పావులు గరిచి, తేళ్లు కరిచి, జలగలు గరిచి ఆ నానా కష్టాలు అనుభవించి ఆ గడ్డి లాక్కు రావాలి. ఆ గడ్డి లాక్కొచ్చి ఇక్కడ ఇటుకలు చేయాలి. ఇంకో విచిత్రం ఏంటంటే రిసోర్సెస్ చాలా తక్కువ ఉన్నాయి, టార్గెట్ మాత్రం చాలా ఎక్కువ ఉంది వీళ్ళకి. ఎంత టార్గెట్ ఉందో చూడు అక్కడ. గడ్డి మీకు ఇవ్వబడదు, చదవండి, ఇంకా చదవండి దాన్ని. 5:7 చదవటమ్మా. వారు వెళ్ళి తామే గడ్డి కూర్చుకోవాలి. ఎక్కడుంటుంది గడ్డి? 30 కిలోమీటర్లు పరిగెత్తాలి. అదేదో పక్కన గడ్డి ఉంటుంది, ఆ గడ్డి తీసుకొని వచ్చి మట్లో గడుపుతారు అనుకోండి, 30 కిలోమీటర్లు పరిగెత్తారు. గోషన్ దగ్గర నుంచి 30 కిలోమీటర్లు ఎండలో పరిగెత్తాలి. అలా ఎండలో పరిగెత్తే క్రమంలో భయంకరమైన వేడిగాల్పులు, కళ్ళల్లోకి వేడిగాలు వెళ్ళిపోతుంటే, ఆ వీపంతా పొలుసులు కారిపోతుంటే, చేతులన్నీ ఇరిగిపోతుంటే గడ్డి లాక్కోలేక రక్తం కారిపోతున్నటువంటి చేతులతో ఆ మట్టి పిల్లల్ని పిసికి చెయ్యాలంటే దానికంటే మరణశిక్ష మేలనిపించిద్దండి. మరణశిక్ష మేలనిపించిద్ది. సూసైడ్ చేసుకొని చచ్చిపోవాలనిపిస్తుంది ఆ టార్చర్ కంటే. అంత భయంకరమైన టార్చర్ పెట్టాడు ఎవరు? ఫరో. ఆ టార్చర్ ఎంతగా అంటారంట, వాళ్ళ రోదన రాత్రిపూట కూర్చొని వణికిపోతున్న చేతులతో రోధిస్తుంటే దేవుణ్ణి తాకినియట ఆ రోదంలో. ఒకసారి హవచన భాగాన్ని కూడా ఒకసారి చూడండి మీరు. ఒకసారి 2వ అధ్యాయం 23కి రండి. నిర్గమాకాండం 2వ అధ్యాయం 23కి రండి. నిర్గమాకాండం 2వ అధ్యాయం 23. అలాగున అనేక దినములు జరిగిన తర్వాత ఐగుప్తు రాజు చచ్చిపోయాడు. ఇశ్రాయేలీలు తాము చేయుచున్న వెట్టి పనులకు గాను నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుడి యొద్దకు చేరిందాడు. అంటే ఎంత దారుణమైన హింస, ఎంత దారుణమైన బానిసత్వం. అలాంటి బానిసత్వం చరిత్ర మునిపెన్నడూ చూడని ఒక కఠినమైన బానిసత్వం అదే. ఎడారి గాలుల నడుమ కళ్ళల్లోకి పొక్కిపోయేటువంటి విపరీతమైన ఉష్ణోగ్రతల్లో కళ్ళు గుడ్డిగా మేసేయండి అక్కడ మీరు ఎడారుల్లో. అందుకనే చూడండి బందిపోటు దొంగలు మీరు ఎప్పుడైనా చూసారో ఒక కన్నుకి ఇలా గంత కట్టుకొని ఉంటారు వాళ్ళు. పైరేట్స్ ఆఫ్ కరేబియన్ లాంటి మూవీస్ ఎప్పుడైనా చూడండి, హాలీవుడ్. ఒక కన్నుకి ఇలాగ దొంగల్లాగా ఇలా కట్టుకొని ఉంటారు. ఇప్పుడు ఏం చూసి ఉంటారు మీరు. దొంగలు ఇలా కట్టుకొని, ముసలోడు శుక్లాలు కట్టుకున్నప్పుడు చిన్నప్పుడు కట్టుకునేవాళ్ళు ఇట్లా ఉంటుంది ఒకటి గుడ్డ మొక్క. ఎందుకో తెలుసా? కళ్ళు పోతాయి, ఆ ఎండకు పోతాయి. ఒక కన్ను పోయినా ఒక కన్ను ఉండాలని అలా కట్టుకుంటారు వాళ్ళు. ఈ కన్ను పోయినా ఈ కన్నైనా ఉండాలని ఇలా కట్టుకుంటారు అలా. అంటే అంత భయంకరమైనటువంటి ఎండలు ఉంటాయి ఆ ప్రాంతాల్లో. గుడ్డోళ్ళు అయిపోయి, కుంటోళ్ళు అయిపోయి, సర్పాలు కాట్లేసి చచ్చిపోయిన శవాలు మీకు ఎన్నో గుంటల్లో ఆర్కియాలజిస్టులు కనుగొంటూనే ఉన్నారు ఇప్పటికీ. అలాంటి వెట్టి చాకరీ మీకు అర్థం కావటానికి ఒక చిన్న వీడియో బిట్ చూపిస్తాను. ఏదో చిన్న మీకు జస్ట్ అలా మీకు అర్థం కావటానికి నేను ఒక చిన్న వీడియో బిట్ అయ్యాజే.
జస్ట్ మీకు అర్థం కావటానికి అంతే. వాల్యూమ్ పెట్టండి. వేగంగా పని చేయండి, ఇటుకలు ఎక్కువ చేయండి. అది మన గడ్డి కోయాలండి. గడ్డి కోసి పరిగెత్తే వాళ్ళ గడ్డి కోసే క్రమంలో పాములు జలగలు కాటేస్తుంటే ఆ లోపల గడ్డి పీకే క్రమంలో అదిగోండి ఎక్స్ప్రెషన్స్ చూడండి ఎలా ఉన్నాయో. ఆ చివరిలో వేలు చూపి వేగంగా పని చేయండి. ఆ చివరిలో దొరికినటువంటి ఒక ఆధారం చూపిస్తున్నాను. పాజిటివ్ తర్వాత అదిగో చూసారా, ఏళ్ళన్నీ ఇరిగిపోయి వంకర్లు పడిపోయినటువంటి శవాలే మీకు గోషన్ దగ్గర తవ్వకాలు జరిగినప్పుడు. అంటే నాది ఆర్కియాలజీ ఫీల్డ్ కాబట్టి నేను కొద్దిగా గట్టిగా చెప్పగలను అనమాట. చాలే అండి, లైట్స్ ఆన్ చేయండి. విపరీతమైనటువంటి ఆర్టిఫాక్ట్స్లో కానీ, ఎపిగ్రఫికల్ ఎవిడెన్సెస్ కానీ, న్యూమిస్మాటిక్స్ కానీ మీరు చూస్తే అక్కడున్న బానిసత్వం ప్రపంచ చరిత్రలో మీకు ఎక్కడా కనిపించదు. అలాంటి బానిసలుగా కుక్కల్లా బ్రతుకుతున్నటువంటి ఇశ్రాయేలీల్ని దేవుడు తన బాహుబల్యము చేత బయటికి రప్పించాడు. అసలు ఈజిప్షియన్ మిలిటరీ పవర్ చూస్తే ఈ రోజులో అమెరికా దేనికి పనికిరాదండి. అమెరికా ఈజ్ నథింగ్ ఆ రోజున్న ఈజిప్ట్ ముందు. దాని సాహసాల గురించి మాట్లాడుకుంటే షాక్ అయిపోతారు. ఈ రోజుల్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద స్పై మూవీస్ పనికిరావు అసలు దాని ముందు. అలాంటి మిలిటరీ బేసిస్ ఉన్నటువంటి ఈజిప్ట్ గడగల్లాడించి దేవుడు వీళ్ళందరినీ బయటికి తెప్పించాడు. బయటికి తెప్పించినప్పుడు వీళ్ళకి సిరి సంపదలతో బయటికి తెప్పించాడండి. అదేదో బట్ట ముక్క లేకుండా బయటికి తెప్పిలా, తట్టబుట్ట సర్దుకునేవి బయటికి రాలేదు. వీళ్ళు సిరి సంపదలతో బయటకు వచ్చాడు. 3వ అధ్యాయం ఒకసారి చదవండి. 3వ అధ్యాయం ఒకసారి చదవండి. ఇదే ఎక్సోడస్లో, ఇదే నిర్గమాకాండంలో వాళ్ళని దేవుడు ఎలా బయటికి రప్పించాడు. 21 చూడండి. ఎక్సోడస్ నిర్గమాకాండం 3వ అధ్యాయం 21. నిర్గమాకాండం 3వ అధ్యాయం 21. మరియు నేను నీ జనుల ఎడల ఐగుప్తీయులకి కటాక్షం తెప్పిస్తా. నేను ఇశ్రాయేలీయులారా ఎక్కడికైనా బయటికి వెళ్ళిపోతే మొత్తం సర్దుకొని వెళ్ళిపోవాలి, పట్టు పంచుకోళ్ళు లేకుండా వెళ్ళిపోవాలి, ఎక్కడోళ్ళు అక్కడ. కానీ మిమ్మల్ని అలా పోనీను. మీరు వెళ్ళున్నప్పుడు ఉట్టి చేతులతో వెళ్ళరు. ప్రతి స్త్రీ తన పొరుగుదానిని వెండి నగలు, బంగారు నగలు, వస్త్రములు ఇమ్మని అడిగి తీసుకొని, ఒక మాటలో చెప్పను, ముత్తైదును పంపించినట్టు పంపిస్తాం మిమ్మల్ని. మీరు ఆగండి. ఏ దేశంలో కుక్కల్లా చూశారో, ఏ దేశంలో బానిస బ్రతుకులు బతికారో, కుంకుమ పెట్టించి, చేతిలో పట్టు చీర పెట్టించి, బంగారపు గాజులు తొడిగించి, ముత్తైదు ఇంటికి వచ్చినప్పుడు ఎలా పంపిస్తారో మీ అందరిని అలా పంపిస్తా, చూస్తూ ఉండండి చరిత్రలో నేనేం చేయబోతున్నాను అన్నాడండి దేవుడు. నిజమే, వట్టి చేతులు తేలలా. బంగారం, వెండి, పట్టు చీరలతో ఐగుప్తీయులందరూ దేవుడు వాళ్ళ మీద కటాక్షం ఇవ్వటాన్ని బట్టి వాళ్ళకి ఇచ్చేశారు. దీని నెరవేర్పు ఎక్కడ జరిగిందో చూడండి. దీని నెరవేర్పు ఎక్కడ జరిగిందంటే మనకి 12వ అధ్యాయంలో జరిగింది. నిర్గమాకాండం 12:35 రండి. నిర్గమాకాండం 12:35 రండి. నిర్గమాకాండం 12:35. ఇశ్రాయేలీయులు మోషే మాట చొప్పున చేసి ఐగుప్తీయుల యొద్ద వెండి నగలను, బంగారు నగలను, వస్త్రములను అడిగి తీసుకొండ్రి. చూసారా, అడిగి తీసుకున్నారట. వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళారో తెలుసా అండి? బాబా నెక్లెస్లతో ఆడోళ్ళందరూ బంగారపు మంగళసూత్రాలతో, బంగారపు పాపిడి బిళ్ళలతో, పట్టు చీరలతో మామూలుగా వెళ్ళలేదండి వీళ్ళు వెళ్ళేటప్పుడు. అసలు ఇలాంటి ఎక్సోడస్ ప్రపంచంలో ఎక్కడ జరగలా. ఎన్నో నిర్గమాలు జరిగినాయి ప్రపంచంలో, అందరూ వడి చేతులు తెలియ నిర్గమాలే. ఇంత అద్భుతమైన నిర్గమం, ఇంత అందమైన నిర్గమం, ఇంత సిరి సంపదలతో కూడుకున్న నిర్గమం ఎక్కడ చదవలేదండి. బ్రిటిషోడు వెళ్ళాడు కానీ దోచుకొని పోయాడు మన జీడిపి అంతా. కానీ ఇక్కడ ఇశ్రాయేలీలు బానిసత్వం అనుభవించి దేవుడు చివరికి వాళ్ళకి వడ్డీతో సహా వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు ముక్కు పిండి ఇశ్రాయేలీల చేత వసూలు చేసి మరి ఇప్పించాడండి. ఈ మధ్య 2009లోనో 10లోనో ఈజిప్ట్ గవర్నమెంట్ కేసు వేసింది. మొన్న 2009లో 10లో. అప్పుడెప్పుడు బైబిల్ కాలంలో మోసే దగ్గర మా నగలన్నీ ఎత్తుకుపోయారు, మా నగలు మాకు ఇస్తారా లేరని మొన్న సుప్రీంకోర్టులో కేసు వేశారు యాదవులు. మొన్న 2009-10లో ఈజిప్షియన్స్. అంటే వాళ్ళకి ఇప్పటికీ అదే మనసులో ఉందన్నమాట వాళ్ళకి.
అప్పుడు ఇజ్రాయేలుడు కౌంటర్ అటాక్ చేశాడు. మీరేమైనా ఊరకనే ఇచ్చారైతే ఆ రోజులో మా పితరులు మీదకి పిరమిడ్లు కట్టాడు, ఆ పిరమిడ్లు మాకేంటి అన్నాడు. కొట్టుకు చచ్చారులేండి, కోర్టులో కేసులు కూడా ఎన్ని దీని మీద. అంటే దేవుడు వాళ్ళని ఎంత అద్భుతంగా అంటే బట్టలతో చక్కని సిరి సంపదలతో ముత్తైదుల్లా పంపించారండి. నిజంగా దేవుడు ఎంత గొప్పడండి. వీళ్ళు వెళ్ళారండి. వీళ్ళు వెళ్ళిన తర్వాత అండి, మీ అందరికీ తెలుసు ఎర్ర సముద్రం దాటారు. ఎర్ర సముద్రం దాటిన తర్వాత సినాయి మౌంట్ దగ్గర వీళ్ళకి దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చాడు. 10 ఆజ్ఞలు ఇచ్చే క్రమంలో కింద వీళ్ళందరూ ఏం చేశారో ఒకసారి ఆ సందర్భం కూడా 32కి రండి ఒకసారి. దేవుడికి వెన్నుపోటు ఎలా పొడిచారో అంతకంటే గొప్ప సందర్భం మీకు కనపడకపోవచ్చు మేబీ. ఒకసారి 32వ అధ్యాయం 2వ వచనం చదవండి. నిర్గమాకాండం. ఇప్పుడు వీళ్ళందరూ వెళ్ళారు కదా, సిరి సంపదలతో వెళ్ళారు కదా, బంగారు ఆభరణాలతో వెళ్ళారు కదా, వెండి తొలతూగుతో వెళ్ళారు కదా, పట్టు చీరలు కట్టుకొని వెళ్ళారు కదా. 40 రోజులు గాల వీళ్ళు వెళ్ళి దేవుడి మహిమను కల్లారా చూసి 40 రోజులు గాల దేవుడి అద్భుతమైనటువంటి రక్షణను చూసి 2 నెలలు గాల. ఇంకా ఈ లోపల ఎంత పెద్ద వెన్నుపోటు పొడిచారో చూడండి. 32వ అధ్యాయం 1లో మోషే కొండ దిగకుండా తడువు చేయుట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోను దగ్గర కూడి వచ్చి, లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవత మాకు కావాలి. ఎవరు కావాలట? దేవత మాకు కావాలి. ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించిన ఆ మోషే అనువాడు ఏమాయనో మాకు తెలియదని అతనితో చెప్పిరి. 2వ వచనం, అందుకు అహరోను, మీ భార్యలు, మీ కుమారులు, మీ కుమార్తెలు చెవులనున్న బంగారు పోగులు తీసిన ఎద్దుకు తెండని వారితో చెప్పగా ప్రజలందరూ, 3వ వచనం చదవండి, ప్రజలందరూ తమ చెవులనున్న బంగారు పోగులను తీసి అహరోను నొద్దకు తెచ్చిరి. అతడు వారి యొద్ద వాటిని తీసుకొని పోత పోసిన దూడగా చేసెను. ఆడవాళ్ళందరూ ఏం చేశారో తెలుసా? వాళ్ళకున్నటువంటి కమ్మలు, వాళ్ళకున్నటువంటి చెవి దిద్దులు, వాళ్ళకున్నటువంటి నగలు, గాజులు, బంగారం దేవుడిచ్చాడు. చూసారా వీళ్ళకి? దేవుడిచ్చాడే వీళ్ళకి, ముత్తైదుల్లో పెట్టి పంపించాడే వీళ్ళకి బంగారాన్ని. ఎందుకు ఇచ్చాడు వాళ్ళకి బంగారం తెలుసా? ప్రత్యక్షపు గుడారం కట్టడానికి బంగారం కావాలి. అక్కడ బంగారం దొరకదు. అది సీనాయి మహాకారకర కేకరారణ్యం, అక్కడ ఏమీ ఉండవు. ఇవి మీరు నా కోసం ఉపయోగించండి తల్లులారా అని దేవుడు వాళ్ళకి బంగారం ఇచ్చి వాళ్ళకి కొంత, దైవానికి కొంత ఉపయోగించమని వీళ్ళకి పంపిస్తే, దేవుడు కోసం ఖర్చు పెట్టాల్సిన బంగారాన్ని దేవుడు వీళ్ళకై ప్రేమతో వీళ్ళకిప్పించిన ఈ బంగారాన్ని మొత్తం ఒళ్ళంతా ఒలిచేసి బంగారం అంతా తీసుకెళ్ళిపోయి దాని అగ్నిలో వేసి ఆ బంగారపు ఆ యొక్క దాన్ని మొత్తం బయటికి లాగి దాంతో దూడను తయారు చేసుకొని పూజించారటండి. దాంతో ఇంతకంటే వెన్నుపోటాడైన ఉందండి. భర్త ప్రేమతో భార్యకి పట్టుచీర కొనిపించాడు. కూలీనాలి చేసి, అయ్యో నా భార్యకి పాపం ఇంతవరకు ఏం కొనిపెట్టలేకపోయాను, చాలా రోజులైంది అని ఒక మంచి పట్టుచీర కొనిపెట్టాడు. అదే పట్టుచీర కట్టుకొని వ్యభిచారానికి పాల్పడిన భార్యతో సమానం కాదు వీళ్ళు చేసింది. ఇక్కడ ఆలోచించండి. భార్య భర్తకు పని లేదని చెప్పి ఏదైనా వ్యాపారం చేసుకుంటాడని చెప్పి నగలన్నీ తాకట్టు పెట్టి సొమ్మిస్తే ఆ సొమ్ముని తీసుకెళ్ళి ఎక్కడో ఇంకొక ఆవిడ నెత్తిన పెట్టి ఆవిడతో కులుకుతాం కాదు వీళ్ళు చేసిన వ్యభిచారం. దేవుడు మీకోసం ప్రపంచంలో సూపర్ పవర్ని ఎదిరించి కుక్కల్లా బ్రతికిన మీ అందరికీ మంచి జీవితాన్ని ఇవ్వాలనుకొని బంగారాన్ని తనుబొలిచి తను కటాక్షింపజేసి మీ చేతుల్లో పెడితే ఆ బంగారాన్ని తీసుకెళ్ళి దూడం చేసుకొని ఎగిరి గంతులేస్తారా? ఇంతకంటే వెన్నుపోటు చరిత్రలో ఏదైనా ఉందా? లేదు కదా, లేదు. అంతేకాదు వీళ్ళ బట్టలట ఏం కాలేదట, వీళ్ళ బట్టలు మాయలేదట, చెప్పులు ఏం కాలేదట, అరిగిపోలేదట. డ్యూటరానమీలో ద్వితీయోపదేశకాండం మేబీ 8వ అధ్యాయంలో ఉంటుంది అనుకుంటా ఆ వచన భాగం. ఒకసారి తీస్తారా? ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 4వ వచనం. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 4వ వచనం. ఈ 40 సంవత్సరాలు నీవు వేసుకొనిన ఈ బట్టలు పాతగిలిపోలేదు, నీ కాళ్ళు వాయలేదు. చూసారా, బట్టలు ఏం కాలేదట, బట్టలు తొడుక్కున్న బట్టలకి ఏం కాలేదట, బాసిపోలేదటండి. ఏమండి, జనరల్గా బట్టలు వేసుకుంటే మన బట్టలే లెగిస్తే ఏసీలో ఉండగలుగుతూ ఉండలేనంత వరకు ఎక్కడ పడితే అక్కడ కూర్చోకుండా ఒక మంచి ప్లేస్లో కూర్చోదగిన మా బట్టలే మాసిపోతుంటాయి. ఇప్పుడు ఈ కోటు వేసాం అనుకోండి, గంట సేపే, ఇంటికి వెళ్ళిన తర్వాత వెంటనే తీసేస్తాం. అయినా కానీ కోటు మాసిపోద్ది. ఇంటికి వెళ్ళంగానే మళ్ళీ ఎవరి బట్టలు మార్చేసుకుంటాం కదా, చక్కగా మళ్ళీ ఫ్రీగా ఉండే వేసుకుంటాం కదా. అయినా కానీ ఇది గంట సేపు ఒంటి మీద ఉండేనే మాసిపోయి మెడ దగ్గర అంతా, మీ అందరికీ తెలుసు, మీ బట్టలన్నీ మెడ దగ్గర అంతా ఎలా ఉండిపోతాయమ్మా,
మట్టి మట్టి కొట్టుకుపోవా ఎంత నల్లగా అయిపోదు ఆ కాలర్ భాగం అంతా. అమ్మలు అక్కలు ఎంత కష్టపడతారు ఉతికేటప్పుడు పాపం. ఒరే ఒక గంట సేపు వేసుకొని విడిచిపోయే బట్టకింత మాసినప్పుడు 40 ఏళ్ళ అడవుల్లో ఎడారుల్లో తుఫానుల్లో గడ్డికి కింద కూర్చొని వాళ్ళేం పాలిస్ బండ మీద కూర్చోలే మీలా పట్టల మీద కటిక గడ్డి మీద కూర్చొని కటిక బురదల్లో వెళ్ళి ఎర్ర సముద్రం లాంటి బురద మచ్చుల్లో ముందుకెళ్ళినా కానీ అట వాళ్ళ బట్ట రవ్వంతా కూడా మాసిపోలేదటండి. అంటే దేవుడు ఎంత అద్భుతం చేశాడు వాళ్ళ బట్టల్లో. మరి ఆ బట్టల్ని వీళ్ళు ఏం చేశారు? దేవుడు వీళ్ళ బట్టలు మాసిపోకుండా వీళ్ళకి దేవుడు చిన్న పిల్లల్ని ఎత్తుకున్నట్టుగా ఎత్తుకొని నడిపిస్తే ఆ మాసిపోని బట్టలతో వీళ్ళు ఏం చేశారంటే యేసుకేలు గ్రంథం తీయండి. వీళ్ళు ఏం చేశారు? యేసుకేలు గ్రంథం తీయండి ఒకసారి. 16వ అధ్యాయం 16 తీయండి. యేసుకేలు గ్రంథం 16వ అధ్యాయం 16 వచనం. యేసుకేలు గ్రంథం 16వ అధ్యాయం 16 వచనం. మరియు మరియు మీ వస్త్రములలో కొన్నిటిని తీసి, గతాన్ని గుర్తు చేస్తున్నాడు ఇక్కడ, గతాన్ని గుర్తు చేస్తున్నాడు యేసుకేలు ప్రవక్త. మీ వస్త్రములలో కొన్నిటిని తీసి చక్కగా అలంకరింపబడిన ఉన్నత స్థలాలను ఏర్పరిచారట. వీళ్ళు ఏం చేశారు తెలుసా? మాసిపోకుండా బట్టలు దేవుడు 40 ఏళ్ళు కాపాడితే అది జ్ఞాపకంగా ఉంచుకోవాల్సింది పోయి, అంతే కదండి. పెళ్లి చీరలు మీరు అందరూ ఎలా పెట్టుకుంటారు చెప్పండి? చాలామంది నా అక్కలు ఇక్కడ పెళ్ళిళ్ళకి కట్టుకున్న చీరలు ఎప్పటికీ మీ బీరువాలు అలానే ఉంటాయి. ఎందుకు? గుర్తు. పెళ్ళి కట్టుకున్న గుర్తు, నా భర్త నాకు ఇచ్చిన బహుమతి గుర్తు. చాలామంది ఫ్రాక్స్ ఇప్పటికీ అలానే ఉంటాయి. వాళ్ళ ఆయన ఇచ్చినటువంటి మొదటి ప్రేమలేఖలు కూడా అలానే దాచిపెట్టుకుంటారు కొంతమంది. కొంతమంది ఆడాలకి ఎంత గుర్తుంటారండి, భర్త మొదటిసారి ఎప్పుడు ఐ లవ్ యూ చెప్పాడో కూడా గుర్తుపెట్టుకుంటారండి. టైంతో సహా. అదిగో పలానా అక్టోబర్లో పలానా రోజు ఫస్ట్ టైం నువ్వు నన్ను చూసావు కదా. ఎంత గుర్తు, ఎంత జ్ఞాపకం. దేవుడు 40 ఏళ్ళు బట్టలు ఇస్తే వాటిని శుభ్రంగా పెట్టెలో పెట్టుకొని వారానికి ఓసారి చూసుకుంటా. దేవుడా నీకు కృతజ్ఞతలయ్యా, ఎలా సాధ్యమైందయ్యా నీకు ఇలా చేయటం అని దేవుడికి కృతజ్ఞతలు చెప్పాల్సింది పోయి ఆ బట్టలన్నీ పరిచట, వాటిని ఉన్నత స్థలాలు కట్టాట, వాటి మీద ఊరేగారట వీళ్ళందరూ బయలుదేవతకు మొక్కుకొని. ఇంతకంటే వెన్నుపోటు యారు చూపిస్తారు మీరు చెప్పండి? బ్రోటస్ చేశాడు. ఇంత దరిద్రపు కొట్టు వెనుపోటు కూడా బ్రోటస్ చేయలేదండి. ఇంత దారుణమైన వెనుపోట. ఆయన ఇచ్చిన బంగారాన్ని తీసుకెళ్ళి దాన్ని ఎత్తిన పెట్టా, బయలుదేవతని ఎత్తిన. ఆయన ఇచ్చిన బట్టలు తీసుకెళ్ళి ఆ బయలుదేవత దగ్గర పారబోసే, అక్కడ ఎగురుకుతా ఉండే. అంతే కదండి. ఇల్లులు కూడానండి. దేవుడు అండి వీళ్ళకి ఇల్లు ఎంత అద్భుతమైన ఇల్లు ఇచ్చాడు తెలుసా? వీళ్ళు ఎవ్వరు ఇల్లులు కట్టుకున్న వాళ్ళు కాదండి. మీరందరూ ఇక్కడ కూర్చున్న మీరందరూ కష్టపడి మీ ఇల్లులు మీరు కట్టుకున్నారు. ఇశ్రాయేలీలు ఎవడు వాడి ఇల్లు ఆడు కట్టుకోవాలా. ఆల్రెడీ కట్టిన ఇళ్ళనే దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. ఒకసారి ఆ వచన భాగం తీయండి, ద్వితీయోపదేశకాండం తీయండి. బైబిల్ గ్రంథాన్ని తెరిచి ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 10 చదవండి. ఇశ్రాయేలీలు ఎవడే వెళ్ళి, ఎందుకంటే దేవుడు పాపం 40 ఏళ్ళు కష్టపడ్డారని వాళ్ళకి ఆ శ్రమ పెట్టలా. ఆల్రెడీ ఐగుప్తులో ఇల్లు గట్టి 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 రామసేతు పితోములను గట్టి గట్టి పిరమిడ్లు గట్టి గట్టి అలిసిపోయారని ఈ కట్టుడు వ్యాపారాలు దేవుడు వాళ్ళకి ఇవ్వాల. తనే కట్టేసి శుభ్రంగా తాళపు చేయి ఇచ్చాడండి. జగన్ ఇల్లులు అయ్యి ఉంటుంటాయి కదా, అక్కడ అసలు మీకు సంబంధమే లేదు. అసలు ఆ ఇల్లుకి అసలు ఆ ఇల్లు ఎవడు కట్టాడు కూడా మీకు తెలియదు. శుభ్రంగా పిలిచి తాళపు చేతులు ఇస్తారు. ఇదిగో అమ్మ వెళ్ళిపో, ఓపెన్ చేసుకోపోని ఇదే ఇల్లు అంటారు. అట్లా ఇచ్చాడండి దేవుడు. అందరికి 6 లక్షల మందికి తాళపు చేతులు ఇచ్చాడు దగ్గరకు వచ్చి దేవుడు. చదవండి 6వ అధ్యాయం 10 చదవండి ద్వితీయోపదేశకాండం. మీ దేవుడైన యెహోవా నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రమాణమును బట్టి నిన్ను ఆ దేశంలో ప్రవేశింపజేసి నీవు కట్టని గొప్ప కోటలు, మంచి పురాలు, నీవు నింపని అంటే వీళ్ళు వెళ్ళేటప్పుడు కానీ బీరువా నిండా డబ్బులు కట్టలండి బాబు. వీళ్ళని ఎవడు సంపాదించలా. అసలు ఈ ఇల్లు కనానును ఆక్రమించుకున్న తర్వాత అసలు కొన్నేళ్ళు పనే చేయలేదు వీళ్ళు. ఎందుకంటే నిండుగా నింపబడిన ద్రాక్ష తోటల తొట్టెలు, నిండుగా గోధుమ బార్లీ జొన్న పిండులతో కళకళలాడిపోతున్న సామాగ్రి, అప్పుడే వెలిగించడానికి సిద్ధంగా ఉన్న పొయ్యిలు. ఒక్క మాటలో చెప్పాలంటే సకల సదుపాయాలతో కూడిన ఇల్లండి ఇవి. చదవండి ఏమన్నాడు చూడండి. నీవు నింపని మంచి ద్రవ్యములు, నింపబడిన ఇండ్లను, నీవు త్రవ్వకపోయినా త్రవ్వబడిన బావులను, నీవు నాటని ద్రాక్ష తోటలను, ఒలీవల తోటలను నీకిచ్చా. నువ్వు కనీసం పెరట్లోకి వెళ్ళి నీళ్లు కూడా పోయాల్సిన పనిలే. ఆల్రెడీ వీళ్ళు ఇంట్లోకి ఎంటర్ అయ్యేటప్పటికే ద్రాక్ష కాయలు గల్లగల్లలు ఆడుతున్నాయండి చెట్లకి.
వీళ్ళు వెళ్ళేటప్పటికే ఒలీవ మొక్కలు నేల కంటుతున్నాయండి. ఏమి లేదు, తింటమే కొరుక్కొని. ఏదేను తోటలో ఎంత బెస్ట్ ఫెసిలిటీ ఇచ్చాడో వీళ్ళకి దేవుడు అంత చక్కని పక్కా ఇల్లు నిర్మించి ఇచ్చాడండి. కనానీయులు ఇల్లు కట్టడంలో టాప్ వాళ్ళు. అలాంటి ఇల్లులు దేవుడు వీళ్ళకి ఇస్తే ఆ ఇంటిపై వీళ్ళు ఏం చేశారో తెలుసా? అది కూడా చూడండి ఒకసారి. ఇంత గొప్ప ఇల్లు ఇస్తే ఆ ఇంటిని వీళ్ళు ఏం చేశారో ఇర్మియా గ్రంథం 19:13కి రండి. ఇర్మియా గ్రంథము 19వ అధ్యాయము 13 ముగించేస్తానే. ఇర్మియా గ్రంథం 19వ అధ్యాయం 13 వచనం. యెరూషలేము ఇండ్లను యూదారాజుల నగరులను ఆ తోపెతు స్థలము వలె అపవిత్రములగును. ఏ ఇండ్ల మీద, ఎక్కడట? ఇండ్ల మీద. మీద మీద అంటే ఏంది? పై ఫ్లోర్. మీ మిద్దెలు ఉంటాయి కదా, మీ మిద్దెలు అలా ఆ ఇళ్ళ మీద అనమాట. ఇండ్ల మీద జనులు ఆకాశ సమూహమును దేవతలకి ధూపము వేయుదురో. మెట్లెక్కిన ఇల్లు మీరు చూడండి. ఇండస్ సివిలైజేషన్ తర్వాత అంత అద్భుతమైన ఇల్లు మన కెనానైట్ సివిలైజేషన్లోనే కనబడేది. ఇండస్లో మాత్రమే షేడ్స్ ఉంటాయి, ఆ తర్వాత కెనానైట్లో మాత్రమే షేడ్స్ కనపడతాయి. మీకు అద్భుతమైనటువంటి కట్టడాలే. అలాంటి గొప్ప ఇల్లు అండి, మెట్లతో కూడిన ఇల్లు అండి. అసలు సిమెంట్ లేని కాలాల్లో డాబాలు, వాటిపైన టెర్రాసులు, అలాంటి ఇల్లులు దేవుడు వీళ్ళకి ఇచ్చానట. దేవుడిచ్చిన ఇంట్లోకి పోయి దేవుడిచ్చిన మెట్లెక్కి దేవుడిచ్చిన మిద్దెక్కి ఆకాశానికి ధూపం వేస్తున్నారట. ఏమంటారు చెప్పండి? చరిత్రలో ఎప్పుడైనా ఇలాంటి వెన్నుపోటు గురించి విన్నారా? ఇందాక ద్రాక్షారసం ఇచ్చాడు అన్నాడు కదా. ఎలాంటి ద్రాక్షారసం ఇచ్చాడని చదువుకున్నారు మీరు ఇందాక? నింపబడిన ఫుల్లుగా నిండిన ద్రాక్షారసాన్ని ఇచ్చాడని చెప్పాడు కదా. ఆ ద్రాక్షారసాన్ని ఏం చేశారు? హోషేయ గ్రంథానికి రండి. హోషేయ గ్రంథం చివరి మాట, హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 8కి రండి. దేవుడి బాధ, దేవుడి ఆవేదన, ఈ ప్రపంచంలో ఎంత చేసినందుకు వాళ్ళు దేవుడికి ఇచ్చిన బహుమతి, దేవుడికి పడిచిన వెన్నుపోటు ఏంటో చూడండి. 2వ అధ్యాయం 8 హోషేయ గ్రంథం. దానికి ధాన్య ద్రాక్షారస తైలములను విస్తారమైన వెండి బంగారములను ఇచ్చిన వాడును నేనే. ఆ బంగారాన్ని ఇచ్చింది నేనే, ఆ వెండిని ఇచ్చింది నేనే, ఆ ద్రాక్ష నూనెనిచ్చింది నేనే, ఆ ఒలీవ తైలాన్ని ఇచ్చింది నేనే, ఆ గోధుమ పిండినిచ్చింది కూడా నేనే. అయినను వారు దానిని విచారింపక అది వాటిని దేనికి ఉపయోగించారట? బయలుదేవతకు ఉపయోగించిరి. వ్యభిచారం కంటే నీచమైన వృత్తి అండి వీళ్ళు చేసింది. దేవుడికి ఎందుకు అనుకున్నారు? ఆయన 10 సూచక్రియలు చేస్తే మీరు జాగ్రత్త చదవండి. పెంటాట్యూక్ మొత్తాన్ని 10 సార్లు శోధించారు ఆయన్ని. ఒక్కొక్క సూచక్రియకి ఒక్కొక్క శోధన తగ్గాల్సింది పోయి, ఒక్కొక్క సూచన స్త్రీకి ఒక్కొక్క శోధన చేశారు వీళ్ళు పోయి. ఎంత దౌర్భాగ్యులో, ఎంత వెన్నుపోటుదారులో చూడండి. అందుకని దేవుడు కిబ్రోత్ హత్తావ దగ్గర కొన్ని లక్షల మందిని చంపేశాడు. అందుకని కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయంలో పౌలు అంటాడు, వారిలో అనేకులు దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయిరి గనక అరణ్యములో వారు నేల రాలిరి అని చెప్తుంది లేఖనం. దేవుడికి వెన్నుపోటు పొడుస్తున్నారా? వాళ్ళు ఎక్కడో పొడిచారండి, మనమేనని అనుకోమాకండి. దేవుడు మీకు ఇచ్చినటువంటి కళ్ళని తన గ్రంథాన్ని చదవాలని మీకు కళ్ళు ఇచ్చాడు. మరి మీరేం చేస్తున్నారు ఆ కళ్ళతో? టీవీలు చూడట్లా? అదే పని. వాళ్ళు చేసింది అదే, నువ్వు చేసింది అదే. తేడా ఏముంది? దేవునికి మంచి స్వరాన్ని ఇచ్చాడు, తన పాట పాడాలని ఇచ్చాడు, తన కోసం మాట్లాడాలని ఇచ్చాడు, ఇది అన్నలాగా మంచి ఉపదేశాలు ఇవ్వాలని ఇచ్చాడు. మీరేం చేస్తున్నారు? స్వరంతో దిక్కుమాలిన బూతు మాటలు, సినిమా పాటలు కాదు. దుర్వినియోగం, ప్రపంచ దుర్వినియోగం జరుగుతుంది. దేవుడిచ్చిన దానిని వాళ్ళు ఎలాగైతే దేవుడిచ్చిన బంగారాన్ని బయలుకి ఇచ్చారు, దేవుడిచ్చిన బట్టల్ని బయలుకి ఇచ్చారు, దేవుడిచ్చిన ద్రాక్షరసను బయలుకు పోశారు, దేవుడిచ్చిన మిద్దెలపైన ఆకాశానికి ధూపం వేశారో, దేవుడిచ్చిన అవయవాలను దేవుడి కోసం కాకుండా దయ్యం కోసం వాడట్లేదా నువ్వు? ఇశ్రాయేలీల కంటే బహు భయంకరమైన వెన్నుపోటు ధరగా కాదా? మనం ఆలోచించండి. ఆ తర్వాత మానవ జాతి ఎలా వెన్నుపోటు పొడిచిందో అన్నగారి నోటి నుంచి చక్కని మాటలు మనందరం నేర్చుకుందాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నమ్మకం కలిగిన తండ్రి, నిజమేనాయన, ఐగుప్తులో కుక్కల వంటి దాష్టీక బ్రతుకుతున్న వీళ్ళని, కుక్కల్ని కూడా దేవుళ్ళుగా పూజిస్తున్నా సరే వీళ్ళని కనీసం కుక్కల్లా కూడా చూడని ఐగుప్తీయులు వాళ్ళ చేత బొట్టు పెట్టించి, వాళ్ళ చేత బంగారపు నగలిప్పించి, వాళ్ళ చేత పట్టు చీరలు పెట్టించి, వాళ్ళకే అతిథులుగా వీరిని మీరు మారిస్తే, మీ బట్ట కట్టుకొని, మీ తిండి తిని, మీ బంగారం ధరించుకొని మీకే వెన్నుపోటు పొడిచిన నీచులయ్యా.
వాళ్ళని అనుకోని ప్రయోజనం లేదయ్యా. వాళ్ళకంటే దౌర్భాగ్యపు స్థాయిలో నేటి మానవ జాతిలో మేమే తయారయ్యాం. వాళ్ళెవరినో తిట్టుకొని మేమేదో అమాయకులో మేమేదో నిజాయితీ పరులం అనుకోవటానికి లేదు. వాళ్ళతో ఏమాత్రం తగ్గని వెన్నుపోటుదారులం. మా వెన్నుపోటుతనాన్ని మా నుంచి దూరం చేయండి తండ్రి. సౌలు అంటాడు యోనాతానుతో, ఆగడగొట్టు దాని కొడక అని. నిజమే నాయన. పర్వర్స్ రిబిలియస్ క్యారెక్టర్స్ వీ హ్యావ్. మా పరిస్థితుల నుంచి మమ్మల్ని దూరం చేయండి. మీకు ఆనుకునేలాగున మా అందరి పట్ల మీ జీవితాలను అంకితం చేసుకునేలాగున మీ చల్లని కటాక్షాన్ని మాకు అనుగ్రహించమని, మా తర్వాత మాట్లాడనై ఉన్న మా అన్నగారు మంచి ఆరోగ్యాన్ని మంచి జ్ఞానాన్ని అన్నగారికి నడిపించి మేమందరం నేర్చుకునేలాగున మా అందరికీ తగిన బుద్ధిని ప్రసాదించమని యేసునాథుని నామాన ప్రార్థన అడుగుచున్నాము తండ్రి.